బులెటిన్లో డీటెయిల్ చూస్తే కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ పథకాలకు సంబంధించిన స్టేను ఎత్తివేసేందుకు నిరాకరించిన న్యాయస్థానం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. జీతాలు, పెన్షన్లు అందక అనేక మంది అవస్థలు పడుతున్నారని పేర్కొంటూ డేంజర్ బిల్స్ మోగుతున్నాయని హైకోర్టు హెచ్చరించింది. 2014 నుంచి అమలవుతున్న ఈ పథకాల వల్ల ప్రజాధనం వృధా అవుతోందని వ్యాఖ్యానించిన హైకోర్టు ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా వచ్చే డబ్బును ఉచిత పథకాలకు వినియోగించడం న్యాయమేనా అని ప్రశ్నించింది. మరోవైపు భూబాధితులకు పరిహారం చెల్లించడం లేదని అసహనం వ్యక్తం చేసిన న్యాయస్థానం తప్పుడు అఫిడవిట్ సమర్పించడం పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ పథకాల అమలుపై ఉన్న స్టేను ఎత్తివేయడానికి ధర్మాసనం అయితే ప్రస్తుతం నిరాకరించిందని తెలుస్తుంది. అయితే 2014 నుంచి అమలవుతున్న ఈ పథకాలకు చట్టబద్ధమైన ఆధారం ఏంటని కూడా ఇప్పటికే హైకోర్టు అయితే ప్రశ్నించింది. అంటే కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ప్రజాధనాన్ని ఉచిత పథకాలకు ఖర్చు చేయడం ఎంతవరకు సహజం అంటూ కూడా హైకోర్టు అయితే నిలదీస్తుంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే జీతాలు, పెన్షన్లు సకాలంలోని అందక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారంటూ పేర్కొంటూ కూడా రాష్ట్రంలోని డేంజర్ బెల్స్ మోగుతున్నాయంటూ కూడా ఇప్పటికే హైకోర్టు అయితే హెచ్చరిస్తుంది. అయితే ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉచిత పథకాలకు ఖర్చు చేయడం కంటే ఆర్టీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేసి వాటి ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చు కదా అంటూ కూడా ఇప్పటికే ధర్మాసనం కూడా సూచిస్తుంది. అయితే మరోవైపు భూసేకరణలో భూములు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందంటూ కూడా ఇప్పటికే హైకోర్టు అయితే అసహనం వ్యక్తం చేసింది. బాధితులు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని వ్యాఖ్యానించింది. ఈ అంశంపై తప్పుడు అఫిడవిట్ సమర్పించడంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు చట్టబద్ధత, బడ్జెట్ కేటాయింపులపై స్పష్టమైన వివరాలు సమర్పించాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని హైకోర్టు కూడా ఆదేశించింది. అయితే తదుపరి విచారణ ఏదైతే సోమవారానికి అయితే వాయిదా వేయడం జరిగింది. థ్యాంక్ యూ కుమార్.